తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో రాత్రి 8 గంటలకి సక్సెస్ఫుల్గా ప్రేక్షకులని అలరిస్తోంది. అయితే ఈ సీరియల్ రేపటితో 700 ఎపిసోడ్స్ని పూర్తి చేసుకోబోతోంది. ముందుగా పడమటి సంధ్యారాగం సీరియల్ 700 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సీరియల్ టీం అందరికీ శుభాకాంక్షలను తెలియజేద్దాం. అయితే ప్రస్తుతం సీరియల్ కథ ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఓవైపు అస్మిత శౌర్యల పెళ్లి జరుగుతుంటే మరోవైపు సీను రామలక్ష్మిల పెళ్లిని జరిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరగబోతోంది. ప్రభాస్ సహాయంతో ఆదిత్య వాళ్ళు ఆద్యని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. పొరపాటున ఆద్యకి బదులుగా రామలక్ష్మిని కిడ్నాప్ చేస్తారేమో, ఆద్యకి సీనయ్యకే పెళ్లి జరుగుతుందేమో అని ఒకవైపు అనిపిస్తోంది. అయితే ఇంతకీ కథలో ఎలాంటి ట్విస్టులు జరగబోతున్నాయో మరి చూడాలి. మరోవైపు జరుగుతున్న అస్మిత శౌర్యల పెళ్లి అయితే ఆగిపోతుంది అనే అనిపిస్తోంది. అస్మిత శౌర్యల పెళ్లి ఆగిపోయి శౌర్య రామలక్ష్మిలకే పెళ్లి జరుగుతుంది అనిపిస్తోంది. 700 ఎపిసోడ్ ట్విస్ట్గా 2 జంటల్ని కలుపుతారేమో అనే అనిపిస్తోంది. లేదా చారుని సీనయ్యకి అంటగట్టినట్టు మళ్ళీ ఈసారి ఏదైనా కథలో పొరపాటు జరగబోతుందో మరి చూడాలి. ఇంతకీ ఆర్కే మల్లినేని డైరెక్షన్లో ఏ జంటలు కలవబోతున్నారో మరి రాబోయే ఎపిసోడ్లో చూడాలి. పడమటి సంధ్యారాగం సీరియల్లో ఏ జంటలకి పెళ్ళవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. 700 ఎపిసోడ్స్ని పూర్తి చేసుకుంటున్న పడమటి సంధ్యారాగం సీరియల్ టీం అందరికీ మరోసారి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఈ సీరియల్ 700 మైలురాయిని చేరుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.